ఎంటర్టైన్మెంట్ విత్ నాలెడ్జ్. మనకి నాలెడ్జ్ కావాలి, జ్ఞానం కావాలి. జ్ఞానం ఎలా వస్తుంది? మన ధ్యానం వల్ల వస్తుంది. ధ్యానం వల్ల జ్ఞానం వచ్చినంత మాత్రాన సరిపోదు, దాన్ని మనం ప్రాక్టీస్లో పెట్టాలి, నేర్చుకోవాలి, నేర్పాలి. ఇవన్నీ చేస్తేనే మనం ఈ ధర్మాన్ని మనం నిలబెట్టుకోగలం. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, మనం సరి అయిన చోట సరి అయిన పనులు చేసుకుంటూ పోతే కనుక మనం నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఎప్పుడూ ఉగాదే, రోజు ఉగాదే. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు వచ్చారు ఇంతమంది, ఎంతో కళకళగా ఉంది. ఇదంతా ప్రాంగణం అంతా కళకళలాడిపోతుంది. చాలా ఉగాది అంటే ఇలా ఉండాలి. చూడండి, పైన అంతా పిరమిడ్ల కింద కూర్చొని మీరు ధ్యానం చేస్తున్నారు. రోజు ఎంతో శక్తి పొందుతున్నారు. దీని ద్వారా తెలిసింది ఏంటంటే ప్రతివాడు ధ్యానం చేయాలి అని. ఇన్ని గంటలు ఎప్పుడైతే మన మనసు ఆనందంగా ఉంటుందో ఆ ధ్యానం కూడా అద్భుతంగానే జరుగుతుంది. కానీ మనం ఆనందంగా ఉండాలంటే ఏంటి? ఆనందంగా ఉన్నంత మాత్రాన అవదు. మన ధ్యానం చేస్తేనే మళ్ళీ ఆనందం వస్తుంది. ఆనందంగా ఉంటే ధ్యానం వస్తుంది. రెండిటికి ఒకటి తర్వాత ఒకటి, ఒక దాంట్లో ఒకటి ఉంది. కనుక మన రెండు కూడా మనం చేస్తూ మన స్వధర్మం పాలిస్తూ, మన ధర్మం ఏంటి? ఎవరి పనులలో వాళ్ళు ఉండాలి, ఇంకోళ్ళ పనులలో వేలు పెట్టకూడదు. ఇది మన ధర్మం. ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో పిరమిడ్లు మనం కట్టగలం. కనుక మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ, మనం ఏం చేయాలో మనం చూసుకుంటూ, మనం చేసింది పర్ఫెక్ట్గా 100% ఇస్తున్నామా లేదా అని ఆలోచించుకుంటూ ఇస్తే కనుక ఎవరైనా కూడా గెలుపు తథ్యం అవుతుంది. కనుక మనం అందరం కూడా ఒకరికొకరై ఉండాలి. ఆ ఉంటేనే మనం ఎక్కడైనా గెలుస్తాం. చెయ్యి ముక్కెడి పడితేనే ఇక్కడ ముద్ద తయారవుతుంది. ఆ ముద్ద తయారవ్వాలంటే 5 వేళ్ళు ఇలా కలవాలి. కనుక మనం ఎన్ని ముద్దలు పెట్టాలంటే ఇన్ని 5 వేళ్ళు కలవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇది మనది అని చేసుకుంటూ పోయామంటే ఎక్కడైనా మనం ధ్యానం చేయగలము. ఎక్కడైనా ఇలాంటి పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టగలము. ఇది అసాధ్యమేం కాదు, ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఇంతకుముందు చాలా చేశారు, ఈ తర్వాత చాలా చేస్తారు. మరి ఎక్కడో వచ్చి మాస్టర్స్ వచ్చి మరి ఈజిప్ట్లో అంత పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టారు. ఎప్పుడు ఏ కాలంలోనో అది. అలాంటి పిరమిడ్లు ఎన్నో వందలు ఉన్నాయి, ఎన్నో వేలు ఉన్నాయి, మనకు కనపడలేదంతే. ఇప్పుడు బయటపడుతున్నాయి మెల్లిమెల్లిగా. అలాగే మనం కూడా ఇలాంటి పిరమిడ్లను తయారు చేసుకుంటున్నాం మన దగ్గర అంతాను. మనం కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు, ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు. ఎవరైనా కూడా ఈ పని ఆగదు. పత్రి గారి కళ తప్పకుండా తీరుతుంది. ఆయన కలగన్నారు అంటే అది సరి అయినదే ఉంటుంది. అక్కడ ఆల్రెడీ పిరమిడ్ ఉంది కాబట్టి ఆయనకి తెలిసింది వస్తుంది ఇక్కడికి అని. కనుకే వస్తుంది. అది ఎవరైనా కట్టచ్చు, ఎలాగైనా కట్టచ్చు. కనుక ప్రతి ఒక్కరూ ధ్యానం నేర్చుకోండి. పిరమిడ్ కట్టంగానే సరికాదు, దాంట్లో ధ్యానం చేయండి, శాకాహారులు కండి. ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటే యోగులం ఈ జన్మలోనే అవుతాం. ఎన్నో జన్మలు ఎత్తక్కర్లే. అవునా కదా? ఓకేనా? థ్యాంక్ యూ.